హాయ్ మా ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మనం ఈ వీడియోలో Vivo V40 5G ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం రీసెంట్ గా మన ఇండియాలో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు మనం ప్రైస్ చూసుకుంటే 8GB 128GB 35000 రూపాయలు అయితే పెట్టారు ఈ వీడియోలో మనం 35000 రూపాయల బడ్జెట్ లో ఈ మొబైల్ కొనొచ్చా లేదా లేకపోతే మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే ఉన్నాయి కదా ఒక 1 మంత్ లో అయితే అప్పుడు ఈ మొబైల్ ప్రైస్ తగ్గితే ఆ టైం లో ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే మనం మాట్లాడుకుందాం వీడియో మొత్తం అయితే చూడండి మీకు ఒక అంచనా అయితే వస్తుంది వీడియో మొత్తం 3 నిమిషాల కంటే ఎక్కువ అయితే ఉండదు అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో ఒక లైక్ అయితే చేయగలరు ఇప్పటివరకు అయితే మన ఛానల్కి అయితే 180 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఫస్ట్ మనం ఈ మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం తర్వాత ఆ బడ్జెట్లో మనం ఈ మొబైల్ తీసుకోవచ్చు లేదనే విషయం గురించి తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం ఫస్ట్ మనం ఈ మొబైల్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది ఇది AMOLED డిస్ప్లే అలానే మనం రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 రిఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఈ ప్రాసెసర్తో మన ఇండియాలో చాలా మొబైల్స్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ అయ్యాయి అలాగే ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి మెయిన్ సెన్సార్ 50 MP అయితే ఉంటుంది అలానే మన ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 50 MP మెయిన్ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది అలానే 5500 mAh బ్యాటరీ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది అలాగే ఈ మొబైల్లో మనకైతే IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో ఈ మొబైల్ అయితే వస్తుంది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఫస్ట్ టైం మనకి Vivo V సిరీస్లో మనకి వాటర్ రెసిస్టెన్స్ అయితే తీసుకొచ్చారు IP68 అయితే తీసుకొచ్చారు ఒక మంచి విషయం అని చెప్పవచ్చు ఈ మొబైల్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 8GB 35000 రూపాయలకి అయితే అమ్ముతున్నారు ఇప్పుడు మనం 35000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ కొనొచ్చా లేదనే విషయం గురించి మాట్లాడుకుంటే ఇలా అయితే మనకి మెయిన్గా V సిరీస్లో వాళ్ళు ఫోకస్ చేసేది ఏంటంటే మనకి కెమెరాస్ గురించి అయితే హైలైట్ అయితే చేస్తారు కానీ 35000 రూపాయల బడ్జెట్లో ఎంత హైలైట్ చేసినా కానీ కెమెరాస్ గురించి అయితే ఈ మొబైల్ అయితే వర్త్ అయితే కానే కాదు ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3తో మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది మనకి 22-23 రూపాయల బడ్జెట్లో కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 3తో చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి రీసెంట్గా మనకి IQ నుంచి కూడా ఒక మొబైల్ అయితే రాబోతుంది అది కూడా 25000 రూపాయల లోపే రాబోతుంది స్నాప్డ్రాగన్ 7 Gen 3తో అయితే కాబట్టి ఖచ్చితంగా 35000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది వర్త్ అయితే కాదు అలానే మనకి ఈ 35000 రూపాయల బడ్జెట్లో చాలా కంపెనీస్ అయితే మనకి 1.5K డిస్ప్లే అయితే ఇస్తున్నారు వీళ్ళు మాత్రం ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మాత్రమే ఇచ్చారు ఖచ్చితంగా ఈ మొబైల్ మాత్రం 35000 రూపాయల బడ్జెట్లో వర్త్ కాదు ఈ మొబైల్ మీకు ఎప్పుడన్నా ప్రైస్ డ్రాప్ అయ్యి 25000 రూపాయలకి రేపు బిగ్ బిలియన్ డే సేల్స్ జరుగుతాయి కదా కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని కూపన్స్ కన్నా అన్ని కలుపుకొని 25000 రూపాయల బడ్జెట్ నుంచి 27000 రూపాయల బడ్జెట్లో వస్తే అప్పుడైతే ఖచ్చితంగా మీకు Vivo మొబైల్ కావాలంటే అప్పుడైతే మీరు కొనుక్కోవచ్చు సపోజ్ మీరు ఇప్పుడు తీసుకున్నారంటే ఒక 5000 నుంచి 8000 వరకు అయితే మీరు అమౌంట్ అయితే లాస్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి వెయిట్ చేయండి సపోజ్ మీకు ఈ మొబైల్ కావాలనుకుంటే వెయిట్ చేయండి బిగ్ బిలియన్ డే సేల్స్లో అయితే ఆఫర్స్ అయితే వస్తాయి కాబట్టి ఆ టైంలో అయితే తీసుకోండి సపోజ్ బిగ్ బిలియన్ డే సేల్స్లో ఆఫర్స్లో రాకపోయినా కానీ దీపావళి సేల్ వరకు అయితే వెయిట్ చేయండి ఖచ్చితంగా ఇదైతే ఆఫర్ అయితే వస్తుంది అప్పుడైతే కొనుక్కోండి ఇప్పుడైతే వద్దు ఖచ్చితంగా మనీ అయితే లాస్ పోతారు మీరైతే ఈ వీడియో అయితే మంచిదని ఈ వీడియో ద్వారా మీకు Vivo V40 5G గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయగలరు అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్